చంద్రవంచ గ్రామానికి వచ్చిందంటే ఇది ప్రజా పరిపాలన అంటే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించడానికి అధికారులను ఈరోజు పంపించినాం. అందుకే ఈరోజు రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా ఇందిరమ్మ భరోసా అయినా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా రైతు రుణమాఫీ అయినా ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 12,000 పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలల్లో పాల్గొన్న వాళ్ళకు అధికారులే మీ దగ్గరకు వచ్చింది. అధికారులు మీ వివరాలు రాసుకుంటారు. అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి. మీ వివరాలను అన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఇది రాష్ట్రం నలుమూలలా మీరు గుర్తు పెట్టుకోండి. చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం మనది. తెలంగాణ ఇస్తామన్నాం, తెలంగాణ ఇచ్చినాం. 2023లో మనం అధికారంలోకి వస్తామన్నాం, మనం అధికారంలోకి వచ్చి చూపించినాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన మనం అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే నిరంతరం మేమందరం పనిచేస్తున్నాం. మీ ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఈరోజు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని ఒక పక్కన గోదావరి నది జలాల మీద కట్టిన కాళేశ్వరం కూలిపోయినా ఈసారి దేశం మొత్తం మీద కాళేశ్వరం కూలినా 1,56,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి ఇవాళ రైతులను ఆదుకున్నాం. 10 ఏళ్ళైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కాలే. 10 ఏళ్ళైనా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కనీసం టెంకాయ కొట్టలే. ఇవాళ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు మనకు నీళ్లు తేవాలని కృష్ణానది జలాలు కొడంగల్కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళని చేయొద్దన్నమా? కల్వకుర్తి పూర్తి చేయొద్దన్నమా? భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ప్రాజెక్టులను, ఆర్టీఎస్ ప్రాజెక్టులను, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను మనమేమన్నా వద్దన్నమా? పూర్తి చేయొద్దని ఏమన్నా అడ్డం పడ్డమా? 10 ఏళ్ళైనా చంద్రశేఖరరావు గారికి, రామారావు గారికి ఓపిక లేకుండే, తీరిక లేకుండే. ఎంతసేపు వాళ్ళ సంపాదన, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప 4 కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే. అందుకే ఇవాళ ఆ పథకాలన్నీ వేగంగా పూర్తి చేస్తున్నాం. అవి ఒకవేళ పూర్తి అయితే ఇవాళ వాళ్ళకు జిల్లాలో రాష్ట్రంలోనే మనుగడ ఉండదు అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా వీటికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ అంటేనే సమస్యల మీద చర్చ. మీరందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇక్కడ చాలామంది ఉన్నారు. గ్రామ సభలు పెట్టినా, మండల సమావేశం పెట్టినా, జిల్లా పరిషత్ సమావేశం పెట్టినా ఆ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాంత సమస్యల మీద మాట్లాడతారు. వాళ్ళ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. వాళ్ళ ప్రాంత సమస్యల మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు. పనులు కాకపోతే సభలోనే నిరసన తెలిపి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. కానీ 13 నెలల ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు, ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు, ఎంపీపీ సమావేశాన్ని నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా? ఇవాళ సర్పంచ్ ఊరిలో లేకపోతే ఊరిడు అని మనం అంటాం. మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏమనాలనో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనకు బాధ్యత లేదా? అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు, అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు. ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరా అని నేను అడుగుతున్నా. బాధ్యత నిర్వహించినప్పుడు వారికి ఆ పదవి ఎందుకు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. అందుకే ఇవాళ ఆలోచన చేయండి.
కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో పరిశ్రమలు తేవాలి, మన నిరుద్యోగ యువకులకు